శ్రేష్ఠ హాస్పిటల్స్ భారతీయ విద్యా భవన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ కవలల దినోత్సవ కార్యక్రమం గుంటూరులో జరిగింది. భారతీయ విద్యా భవన్లో జరిగిన అంతర్జాతీయ కవలల దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని తల్లిదండ్రులు తమ కమల పిల్లలతో వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కవలలుగా పుట్టడం ఎంతో అదృష్టమని అన్నారు. వారిని ఎంతో జాగ్రత్తగా పెంచాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కవలలే భారతదేశానికి వారసత్వ సంపద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రేష్ఠ హాస్పిటల్స్ డాక్టర్ నాగార్జున, రామచంద్రరాజు, కవల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరం కూడా ఉత్సాహంగా అడుగుతాం. మన గుంటూరు జిల్లాలో సుమారుగా ఒక 70 మంది కవల పిల్లల్ని మనం ఒకే వేదిక మీద వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చూసేటువంటి అదృష్టం కలిగింది. ఎందువల్లంటే కవల పిల్లలు అనేది ఒక ఆశ్చర్యం, మనందరికీ కూడా సృష్టిలో ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యాన్ని మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఇవాళ ప్రత్యక్షంగా చూడగలిగాము. ఇటువంటి కవల పిల్లలు శ్రద్ధగా క్రమశిక్షణతోటి ఒకే ఐడెంటికల్గా ఉంటారు. ఒక్కొక్కసారి ఒకే భావజాలంతో పెరుగుతారు, ఒకే అలవాట్లతో పెరుగుతారు. వాళ్ళకి ఎడం చేయి ఉపయోగించే అలవాటు ఉంటే ఆ రెండో పిల్లాడు కూడా ఎడం చేయి ఉపయోగిస్తాడు. వాళ్ళ అలవాట్లు కానీ అన్నీ ఇవన్నీ కూడా చూసేటువంటిది అంటే మనసుకి ఎంతో సాంత్వన చేకూరుతుంది ఈ కవల పిల్లలు చూస్తూ ఉంటే. ఇలా కవల పిల్లల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి మన అందరికీ కూడా ఆనందాన్ని కలిగించినందుకు నేను మనస్ఫూర్తిగా భారతీయ విద్యాభవన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ జరగాలి. అదే అమెరికాలో అయితే ఒకే ప్లేస్లో దేశం మొత్తం మీద ఉన్నటువంటి కవల పిల్లలందరూ కూడా ఒక చోట చేస్తారు, పెద్ద పెద్ద రిసార్ట్స్లో. అలాగా ఎప్పుడైనా సరే భారతీయ విద్యాభవన్ ఈ దేశంలో ఉన్నటువంటి కవల పిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురావాలని, కవలలంటే తల్లిదండ్రుల కలలు, ఈ దేశం కలలు, ఆ కలల్ని సాకారం చేసే దిశగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు భారతీయ విద్యాభవన్లో గుంటూరులో ఉన్న ప్రిన్స్లందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాలి అని ఒక ప్రయత్నాన్ని, చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టి చేశాము. సుమారుగా 65 గంటలు ట్విన్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో. చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది ప్రోగ్రాం. పిల్లలు వాళ్ళ చేసే పనులు అవన్నీ కూడా మనసుకి ఎంతో ఉత్సాహాన్ని, ప్రశాంతతని చేకూరుతుంది ఆ పిల్లల్ని చూస్తుంటే. మేము అడగంగానే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయించిన పెద్దలు, తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మొదలుపెట్టాం కాబట్టి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ 65 పెయిర్స్ అని పార్టిసిపేట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికి ఓపెన్లో ఒక 200 ట్విన్స్ పార్టిసిపేట్ చేసేటట్టుగా ముందు నుంచి ప్లాన్ చేసి మంచి కార్యక్రమాన్ని చేపడతామని మరొకసారి తెలియజేసుకుంటూ భారతీయ విద్యాభవన్ తరఫున పాత్రికేయ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు.